రైట్ రైట్ అమర్నాథ్ గారు చూస్తున్నాం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనది అటు ఆర్థికంగా కావచ్చు, ఇటు ఆయుధ పరంగా కావచ్చు, టెక్నాలజీ పరంగా కావచ్చు అమెరికా, ఆ తర్వాత ఇజ్రాయెల్. ఈ రెండు దేశాలు కూడా చిన్న దేశం అంటే వైశాల్యంలో కాదు, ఆర్థిక విషయాల్లో కావచ్చు, లేదంటే టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఆయుధ సంపత్తిలో కావచ్చు. అటువంటి ఇరాన్ మీద యుద్ధానికి దిగితే రెండు కూడా స్టిల్ ఇప్పటికీ యుద్ధం కొనసాగించేటటువంటి సిచ్యువేషన్, తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనం ఇజ్రాయెల్ అమెరికాలో చూస్తున్నాం. ఏంటి భారత్ కూడా అమెరికా ఇజ్రాయెల్ కి పూర్తిగా దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి, దీని నుంచి భారత్ ఏం నేర్చుకోవాలి అనేటటువంటి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. ఏం చెప్తారు దాని మీద? భారతదేశం ఏం నేర్చుకుంటుంది దీంతోనే? ఇప్పుడు భారత్ యొక్క దౌత్య నీతి అనేక సంవత్సరాలుగా మెచ్యూర్ అవ్వకుంటూ వస్తున్నది. కంటే కూడా అమెరికా వైపు ఎక్కువ టిల్ట్ అవుతున్నట్టుంది గత కొద్ది కాలంగా. ఏ పార్టీ అధికారంలో ఉంది అనే దాంతో లేకుండా పూర్తిగా అమెరికా వైపు లొంగుతున్నట్టే ఉంది భారత విదేశాంగ విధానం కొన్ని సంవత్సరాలుగా అనేది కొన్ని విమర్శలు ఉన్నాయి. అదే విమర్శలే అంతే, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంటే కొంచెం తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు చేసే విమర్శలు అవి. సో భారత్ అనేది చాలా క్లియర్ గా ఇంతకు ముందు నాన్ అలైన్మెంట్ అనే ఒక ఐడియాలజికల్ బ్యాంక్రప్సీ నుంచి మల్టీ అలైన్మెంట్ అనే ఒక మెచ్యూర్డ్ డిప్లొమాటిక్ స్టేటస్ లోకి ఇప్పుడు భారతదేశం అనేది ఉన్నది. సో మల్టీ అలైన్మెంట్ అంటే ఇటు ఇరాన్ తోని అంత సత్సంబంధాలు ఉంటాయి, అటు ఇజ్రాయెల్ తోని అంతే సత్సంబంధాలు ఉంటాయి, కానీ ఎక్కడ కూడా అన్నెసెసరీ ఆస్పెక్ట్స్ లైక్ వార్ లో మనము వెళ్ళము. ఎందుకంటే ఫస్ట్ మనకు ఉన్న హైయెస్ట్ ప్రయారిటీ ఏంది? భారతీయుల రక్షణ, భారతదేశం అభివృద్ధి. ఇది తర్వాతనే వేరే ఏవైనా పాయింట్లు వస్తాయి. అంతేగాని అదేంటది ఇరాన్ మాకు ఖమేని చచ్చిపోయిండని ఇక్కడ వలవల ఏడ్చుడు. ఆ తర్వాత ఇప్పుడు చాలా మంది ఇక్కడ గమ్మతైన విషయం ఏంటంటే శివ గారు, ఇండియాలో ఉన్న కొంతమంది మేధావులు అనబడే కొంతమంది కమ్యూనిస్టులు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇరాన్ కమ్యూనిస్ట్ దేశం అనే ఒక అపోహ, ఒక రకమైన హాల్యూసినేషన్ లో బతుకుతున్నారు. ఇరాన్ ఈజ్ ద లార్జెస్ట్ రిలీజియస్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అంటే టోటల్ అవుట్ రిలీజియస్ కంట్రీ, అంటే యాంటీ కమ్యూనిస్ట్ కంట్రీ అది. దాన్ని వాళ్ళు కమ్యూనిస్టు రష్యా సార్ మీరెందుకు సార్ భుజాలు తడుముకుంటున్నారు? నేను కమ్యూనిస్టుల గురించి మాట్లాడుతున్నాను. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. ఇండియన్ స్టాండ్ యాంటీ ఇరాన్ మీరు చెప్తున్న దాన్ని బట్టి మీరు మల్టీ అలైన్మెంట్ అని చెప్పాను కదా అంత క్లియర్ గా. మల్టీ అలైన్మెంట్ అంటే అమెరికా తిట్టిన దానికంటే ఇరాన్ ఎందుకు ఎక్కువ తిడుతున్నారు? వాట్ ఈస్ దిస్ మల్టీ అలైన్మెంట్? వై ఆర్ యూ యాంటీ ఇరాన్? మొత్తం దట్ ఈస్ ది లార్జెస్ట్ రిలీజియస్ కంట్రీ అంటారు. ఈజ్ ఇట్ నాట్ ఎ రిలీజియస్ కంట్రీ? వై ఆర్ యూ అన్నెసెసరీలీ ఆస్కింగ్ మీ ఎ క్వశ్చన్? ఐ యామ్ సేయింగ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రిలీజియస్ కంట్రీ. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఈజ్ ఇట్ నాట్ ఎ రిలీజియస్ కంట్రీ? ఈజ్ ఇట్ నాట్ రన్ ఆన్ ఎ ఇస్లామిక్ రిపబ్లిక్? It is very clearly Iran is an Islamic republic or not? Is it a democratic country or what? Okay. మీరు అట్లా అనుకుంటే ఎట్లా సార్? నన్ను మాట్లాడనియండి ఫస్ట్. నేను మాట్లాడేది పూర్తి చేయండి. ఒక్క నిమిషం పాపారావు గారు ఆయన కంటిన్యూ చేయండి. పాపారావు గారు why should I answer you? I will answer to the chair. కాదు ఆయన ఆపమనండి. ఒక ప్రశ్న మళ్ళీ పాపారావు గారు ఒక్క నిమిషం. పాపారావు గారు పాయింట్ టు పాయింట్ అడుగుతాను. నేను మీకు అవకాశం ఇస్తాను కదా, అప్పుడు మీరు అడిగింది కానీ. పాపారావు గారు ప్లీజ్ కంటిన్యూ. అమర్నాథ్ గారు మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నేను మీకు సమాధానం చెప్తున్నాను. మధ్యలో వాళ్ళు రావాల్సిన అవసరం. ప్లీజ్ కంటిన్యూ అమర్నాథ్ గారు ప్లీజ్. నేనేమంటున్నానంటే భారతదేశం యొక్క డిప్లొమాటిక్ స్టాండ్ ఏదైతే ఉందో చాలా క్లియర్ గా ఉంది, చాలా కేటగోరికల్ గా ఉంది. ఇప్పుడు ఇరాన్ కు సంబంధించిన ఒక షిప్ ఇబ్బంది ఉంటే దానిలో ఉన్న 183 మంది ఈ రోజు కూడా కొచ్చిలో వాళ్ళు సేద తీరారు అక్కడ నేవీ దానిలో. సో వాళ్ళని మనం కాపాడాము, వాళ్ళ షిప్ మనం రిపేర్ చేసి పంపిస్తున్నాం. ఇరాన్ కు మనము మెడికల్ ఎయిడ్ పంపించాం, ఇరాన్ కు మనం ఫుడ్ ప్యాకెట్స్ పంపించాం. అండ్ దే ఆర్ థ్యాంకింగ్ ఎవ్రీ డే. వాళ్ళు బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ థ్యాంకింగ్ యూ అని చెప్పారు వాళ్ళు, అరాక్చి కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే భారత్ ఈజ్ యాజ్ క్లోజ్ టు ఇజ్రాయెల్ యాజ్ ఇట్ ఈస్ టు ఇరాన్. ఎందుకంటే ఇక్కడ రెండు దేశాలు మనకు అవసరం. మన యొక్క వేగంగా మనం అభివృద్ధి చెందుతున్న దేశాలు కాబట్టి మన యొక్క అభివృద్ధిలో ఈ రెండు దేశాలు కూడా మనకు అవసరం. అందు గురించి మనం ఉపయోగించుకోవాలి, తప్పదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మనము ఆ దేశాలకు సంబంధించిన వారిలో మనం భాగస్వామ్యం కావాలా వద్దా అంటే ఖచ్చితంగా భారత్ చాలా క్లియర్ గా మేము అసలు అలాంటి వార్లలో మేము భాగస్వామ్యం కావాలని చెప్పేసింది, మొదటి నుంచి చెప్పేసింది. మీరు చాలా మంది క్వశ్చన్లు అడిగారు, మీరు ఆ బ్రహ్మోస్ ఇస్తారా ఇరాన్ కు, లేకుంటే ఇంకొకటి ఇస్తారా అంటే మనం ఈ రోజు కాదు 5 సంవత్సరాల క్రితం మీకు జ్ఞాపకం ఉంటే శివ గారు 2000 సంవత్సరంలో
ఫస్ట్ టైం 2021 లో మనం ఇండోనేషియాతోనే ఒక అగ్రిమెంట్ చేసుకున్నాం బ్రహ్మోస్ అమ్మడానికి. ఆ రోజు కూడా ఇరాన్ చాలా ప్రెజర్ చేసింది, ఏది 2024 లో కూడా. ఎందుకు బ్రిక్స్ లో ఇరాన్ ఒక భాగస్వామిగా చేరేటప్పుడు కూడా మాకు బ్రహ్మోస్ క్షిపణి కావాలంటే నిర్ద్వందంగా భారతదేశం చెప్పింది మేము ఇవ్వము అని. చూడండి అది. సో మొదటి నుంచి కూడా మనకేం కావాలో మనం తెచ్చుకుంటాము. మనం ఎవరిని ఏ విధంగా కన్సిడర్ చేయాలి, ఏ విధంగా ట్రీట్ చేయాలి అనే దాని మీద మనకు ఒక పక్కా స్టాండ్ ఉంది. ఎందుకంటే ఈ రోజు కంప్లీట్ ఏంటండి సార్, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందిన దేశం కాబట్టి, అభివృద్ధి చెందిన దేశము ఇబ్బందులకు లోనైతే ఆపర్చునిటీ కాస్ట్ మనకు ఎక్కువ ఉంటది. ఎందుకంటే ఇప్పుడు 1% అభివృద్ధి చెందే దేశము, ఆ 0.5% అభివృద్ధి చెందే దేశానికి పెద్ద కాస్ట్ ఏమి ఉండదు. మనకు ఆల్మోస్ట్ 7 to 8% స్పీడ్ గా మనం అభివృద్ధి చెందుతున్నాం కాబట్టి మన జీడిపి, మనకు ఆపర్చునిటీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మన పిల్లలకు, మన యువతకు, మన మహిళలకు వాళ్ళను కేంద్రంగా దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతదేశం యొక్క దౌత్య నీతి చాలా క్లియర్ గా ఉంది. అండ్ వరల్డ్ మొత్తం కూడా దాన్ని అప్రిషియేట్ చేస్తున్నారు. రైట్, ఓకే ఓకే. పుల్లారావు గారు భారత్ అన్ని కరెక్ట్ గా జరుగుంటే, భారత విదేశాంగ విధానం గనక సరైన విధానంలో గనక ఉండుంటే ఈ చర్చలు ఢిల్లీ వేదికగా జరగాల్సి ఉండేది అనేటటువంటిది కొంతమంది వ్యాఖ్యలు. పూర్తిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క విదేశాంగ ఒక్క నిమిషం అమర్నాథ్ గారు ప్లీజ్, నా క్వశ్చన్ పుల్లారావు గారు ప్లీజ్ అమర్నాథ్ గారు నా క్వశ్చన్ పుల్లారావు గారికి ప్లీజ్. పూర్తిగా నరేంద్ర మోదీ యొక్క విదేశాంగ విధానం